హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ. అందరూ విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, విష్ చేయని వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ. ఒక అమ్మాయి కమెంట్ పెట్టిచ్చారు అది యాక్చువల్లీ వాళ్ళని. మా భక్తి బాబు నాకు విషయం చెప్పినాడమ్మా. స్కూల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. హనుమాన్ వీర హనుమాన్ టెంపుల్ అనమాట, నాగలూరులో కదా, నాగలూరులో ఉంది ఈ టెంపుల్. ఎవ్రీ సాటర్డే వస్తాం మేము ఇక్కడికి. సో ప్రదక్షిణ చేసేద్దాం ఫ్రెండ్స్. రాముడు సీత చెట్టిది బాగుంటుంది స్మెల్. ఇట్లా ఆంజనేయ స్వామి వీర హనుమాన్ అంటారనమాట. చాలా మహిమగల టెంపుల్. అండ్ ఇక్కడ పక్కకు వచ్చేసి మనకి శివుడు ఉంటారు. అయితే నేను తమలపాకు నా బర్త్డేకి ఇట్లా తమలపాకు దండ వేస్తానని మొక్కుకున్నాను అనమాట. సో అదైతే చేసేస్తా ఇప్పుడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. आगे పెట్టేనా సెకండ్ ఎంత బాగుంది కదా ఆ చెట్టు షేపు. కట్ చేసిరా అది మామిడికాయ. గైస్, సో ఈరోజు నా బర్త్డే. సో అందరూ విష్ చేసేయండి. అండ్ బర్త్డే అంటే అందరికి ఎంత ఇష్టం కదా, లైక్ ఇయర్లీ వన్స్ వస్తుంది అని. బట్ నాకు నా బర్త్డే అంటే ఎవ్రీ ఇయర్, నేను చిన్న ఉన్నప్పటి నుంచి నేను ఏ ఇయర్ కూడా కేక్ కటింగ్ అనేది స్కిప్పింగ్ చేయలేదు, కొత్త బట్టలు అనేది స్కిప్పింగ్ చేయలేదన్నమాట. సో నా బర్త్డే ఎవ్రీ ఇయర్ అయితే చాలా బాగా జరుపుకునేదాన్ని. బిఫోర్ మ్యారేజ్ కూడా డాడీతో బాగా చేసి, ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ వాళ్ళు బాగా సెలబ్రేట్ చేస్తారు నా బర్త్డే అయితే. బర్త్డే అంటే ఇష్టం నాకు. అండ్ మా డాడీ బర్త్డే ఎట్లా చేస్తుండే అంటే మంచిగా చేస్తుండే. 1 month నుంచి నేను ప్రిపేర్ అయి ఉంటుండే అనమాట. నా బర్త్డే ఇక్కడ నేను ఫొటోస్ కూడా ఇస్తాను. మా డాడీతో ఇట్లా కంపల్సరీ ఎవ్రీ బర్త్డేకి ఇట్లా ఫొటోస్ దిగుతుండే నేను. అదొక మెమొరబుల్ అనమాట నాకు. అండ్ నాకు అందరూ విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, విష్ చేయని వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ. ఎవరు మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదు అనేది తెలిసిపోతుంది, నాకైతే అనిపిస్తుంది. ఎంత శత్రువులైనా ఏమైనా కానీ విషెస్ చెప్పాలి, ఇంటికి వచ్చినప్పుడు మనం గౌరవించాలి, పలకరించాలి. అది నా ఒపీనియన్. నాకు విష్ చెప్పినా నాకేం ఫరక్ పడదు. అండ్ నా వీడియో మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, అంతేగాని వేరే వాళ్ళతోటి మీకు అంత మండుతుంటే స్కిప్ చేసేయండి. కానీ వేరే వాళ్ళతో మెసేజ్ పెట్టియకండి, అది మంచి హ్యాబిట్ కాదు, కుళ్ళు బొత్తనం అని అంటారు.
సో దట్స్ ఇట్ గైస్. ఈరోజు అయితే నా బర్త్డే ఇట్లా జరుపుకున్నాను నేను. ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ ఉంటుంది. ఇది నా ఫ్రెండ్ చిన్న ఇచ్చిందనమాట. అంటే నా ఇంటర్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ తన పేరు వచ్చేసి కోమల్. తను ఇప్పుడు ఇక్కడ లేదు, ముంబైలో ఉంటుంది. ఐ మిస్ హర్ సో మచ్. మేబీ తను నా ఛానల్ చూస్తూ ఉంటుంది. నాకు తను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో టచ్ ఉందన్నమాట. సో ఎవ్రీ బర్త్డేకి నేను కంపల్సరీ ఇది వేసుకుంటా. నాకు అది ఒక లైక్ వాట్ వి సే అలవాటు అనమాట. సో ఇది వేసుకుంటా అనమాట. అండ్ ఒక అమ్మాయి కమెంట్ పెట్టించారు. అది యాక్చువల్లీ వాళ్ళ నేమ్ కూడా నేను రివీల్ చేస్తాను ఎవరు పెట్టించారు అనేది. అంత కోపం వస్తుంది. ఇంగ్లీష్ మనం మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్ వస్తుంది. నేను చదువుకున్నా, నాకు ఇంగ్లీష్ వస్తుంది. దమ్ము తీస్తున్నా అంటే అఫ్కోర్స్ నాకు దమ్ము వస్తుంది, నేను తీస్తున్నా. చూస్తే చూడు, లేకపోతే పో. అంతేగాని ఇట్లాంటి పిచ్చి పిచ్చి కమెంట్స్ పెట్టిపియకు, మండుతుంది. అందుకే నువ్వు నాకు అట్లా వేరే వాళ్ళతో కమెంట్స్ పెట్టిస్తున్నావు కదా. సో అదే గైస్, ఇప్పుడు నేను మధ్య మధ్యలో ఇంగ్లీష్ మాట్లాడుతున్నా కాబట్టి నేను చెప్తున్నా. నాకు వచ్చింది, నేను మాట్లాడుతున్నా. మిస్టేక్స్ మాట్లాడట్లేదు కదా. నేను చదువుకున్న అమ్మాయిని కదా, పల్లెటూరు అమ్మాయిని కాదు కదా, అట్లా. సో ఇది నాకు నా చిన్నప్పుడు ఫ్రెండ్ ఇచ్చింది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఎవ్రీ బర్త్డేకి నాకు సెంటిమెంట్ ఇది వేసుకోవడం. సో అది ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా, ఏ శారీ వేసుకున్నా కంపల్సరీ ఇదైతే ఉంటుందన్నమాట. కుర్తి అయితే ఇట్లా ఉంది. అండ్ ఇవి నాకు మా పెద్దమ్మ తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చింది. to you, happy birthday to you, happy birthday, happy birthday, happy birthday, hey babe. బయట మళ్ళీ కొంచెం మొత్తం మీరే తినేస్తున్నారు. సో ఇట్లా అయితే నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి నా బర్త్డే అవుట్ఫిట్. నేను దీన్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే దీని లింక్ అయితే ఇచ్చేస్తాను. అండ్ ఈ చైన్ గురించి అయితే అడగొద్దు, ఎందుకంటే ఈ లింక్ నా దగ్గర లేదు. ఇదైతే నా అవుట్ఫిట్. ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.